నీకేం మరి నువ్వు మీ అక్కకేం చెప్పవా అని బాగా ఎగతాళి చేసేవాడు. ఆ అబ్బాయి ఒక దినాన భయంకరమైన కడుపులో నొప్పితో ఇంట్లో పొర్లుతూ ఉన్నాడు తట్టుకోలేక. వాళ్ళ తల్లి మా మమ్మీ ద్వారా కొంచెం సువార్తను విని విశ్వాసం ఉంచింది. ఆవిడ ప్రార్థనకి తీసుకుని వచ్చింది. మా మొట్టమొదటి హీలింగ్ ఆ అబ్బాయికి జరిగింది. దేవునికి స్తోత్రం. అతను రావటం, నిరాకరింపబడిన రాయి తలకు మూలం, కరెక్ట్ గా అతను రావటం, ప్రార్థన చేయటం, ఇన్స్టెంట్ హీలింగ్. విత్ ఇన్ సెకండ్ లో అతను నార్మల్ అయిపోయాడు. సెకండ్ వీక్ కి ఈ వార్త తెలిసి అదే గ్రామంలో ఒక కుష్టి వ్యాధి గల వ్యక్తి, ఎలిఫెంట్ లెగ్ బోధకాలు గల వ్యక్తి, ఇద్దరు కూడా సెకండ్ ఫ్రైడే రావటం, ప్రార్థన చేయటం. నెక్స్ట్ వీక్ అలా గోళ్లు పుట్టుకొచ్చాయి ఆ కుష్టి వ్యాధి గల వ్యక్తికి. ఇదంతా పుండ్లు, రస్తో, ఇది పస్తో, బ్లడ్తో ఇట్లా లీక్ అవుతా ఉండేది. కానీ ఆ చిన్న వయసులో నాకేం అనిపించలేదు. ప్రభు ఆత్మతో నింపబడి చేయి పెట్టి ప్రార్థన చేయగానే నెక్స్ట్ వీక్ ఫ్లష్ వచ్చేసింది, గోళ్లు పుట్టుకొచ్చాయి. ఎలిఫెంట్ లెగ్ నార్మల్ అయిపోయింది. ఈ వార్త చుట్టుప్రక్కల అనేకమైన గ్రామాలకు తెలిసిపోయింది. థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ హిందూస్ ఎడ్ల బండ్ల మీద రోగులు వేసుకొని టిఫిన్ క్యారేజీలు కట్టుకొని రావటం ప్రారంభించారు. ప్రభువారు చెప్పిన మాట అక్షరాల నెరవేరి ఆయన తీసుకొస్తానన్నారు. ఆయన తీసుకురావటం ప్రారంభించారు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఏర్పడిందంటే, ఒక చిన్న పాప మెరుగని పసిపాపలోనికి దేవుడు వస్తున్నాడట. ఆవిడ వస్త్రాలు ముట్టుకుంటే చాలు మన రోగాలు పోతాయి అని హిందూస్ కాబట్టి వాళ్ళు వచ్చి కాళ్ళు ముట్టుకోవటం, నా లంగా ముట్టుకోవటం, జాకెట్ ముట్టుకోవటం, ఫ్రాక్ ముట్టుకోవటం, చేతులు ముట్టుకోవటం, ఇలా చేస్తూ ఉండేవారు. మా బంధువులంతా హిందువులు మా మమ్మీతో చెప్పారట, దేవుడి పిల్లను ఉంచడు, ఈ కొండ మీద తీసుకెళ్లి పెడతాడు, నీకు దక్కదు అని చెప్పి ఇక మమ్మీ ప్రార్థన చేయటం ప్రారంభించారు. మమ్మీ ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభా ఇంత ఆత్మ వద్దు నైనా, తీసివేయండి, పెరిగి పెద్దదై పిల్లలు అయిపోయిన తర్వాత అప్పుడు వాడుకోండి, ఇప్పుడు ఈ బిడ్డ నాకు దూరం చేయకండి, నా భర్త దూరం అని మమ్మీ ప్రార్థన చేయటం ప్రారంభించారు. కానీ మనలో పాపం ఉంటేనే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. మనలో పాపం లేనంతకాలం పరిశుద్ధాత్మ మనలో బలంగా ఉంటుంది, వాడుకుంటుంది కూడా. కానీ ప్రభు ఇంకా బలంగా వాడుకోవటం మొదలు పెట్టారు. మీరు ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. 6 months అక్కడ ఉన్నాం. 6 months లో కమ్మ, కాపు, రెడ్డి, కోమటి, బ్రాహ్మణ 5 జాతుల వారు 70 మంది కేవలం హీలింగ్స్ ద్వారా ప్రభులోకి రావటం జరిగింది. ఎవరైతే స్వస్థత పొందారో వాళ్ళందరే బలవంతంగా మేము కానుకలు ఇస్తాం, మీరు ఇక్కడ కట్టండి గుడి, మేము దేవుని దగ్గరికి వస్తాం, ఇంత గొప్ప మేలు పొందాం కాబట్టి ఈ దేవుని మర్చిపోలేము, మీరు ఇక్కడ గుడి కడితే మేము ఆరాధనకు వస్తాం అని చెప్పినప్పుడు వెళ్ళి మా చెల్లి మేము అందరం కలిసి అక్కడ మందిరాన్ని నిర్మించాం. ఇప్పుడు చెల్లి అక్కడ సేవ చేస్తున్నారు. మేము హైదరాబాద్ వచ్చేసాం. 8th standard లో జాయిన్ అయిపోయాను. ఇక్కడ కూడా ప్రభు వారు చెప్పారు, నువ్వు ప్రతి ఫ్రైడే స్కూల్ మానేయాలి. ఇక్కడ కూడా మానేసేదాన్ని. ట్రాన్స్ఫర్స్ కావాల్సిన వారు, సంతానం లేని వారు, ప్రమోషన్స్ కావాల్సిన వారు, వివాహాలు కావాల్సిన వారు, ఉద్యోగాలు లేని వారు, ఇలా మేమున్న గదికి వచ్చేవారు. ఆ తర్వాత పమ్మి డానియల్ గారితో నా వివాహం జరగటం ప్రభువారే చెప్పారు. నాకు ఎలాంటి భర్తను ఇవ్వబోతున్నారో ప్రభు ముందే చూపించారు. ఎంతమంది బిడ్డలు ఇవ్వబోతున్నారో నేను దర్శనాల్లో నేను చూశాను. అక్షరాలుగా అది ప్రభు నా జీవితంలో నెరవేర్చారు. తర్వాత నేను బ్రదర్ ఎక్కడ పనిచేస్తారు? ఆయన ఆర్టీఓ ఆఫీసరు. మరి ఆంధ్ర క్రైస్తవ లోకానికి వారు కూడా సుపరిచితులే. సెక్యులర్ జాబులో అలాగే స్పిరిచువల్గా కూడా వారు ఎంతో మందికి సహాయకారులుగా ఉన్నారు. ఒక గొప్ప దైవజనుని కుమారులు వారు రచయిత, సింగర్స్ కూడా ఇద్దరు కదండి, మీరు సింగర్ కూడా సింగర్. తర్వాత మా 7 పిల్లలు పాడతారు. నా కుమారుడు కీబోర్డ్ ప్లే చేస్తారు. మిగతా 6 పాపలు పాడతారు. వీళ్ళు 7 పాటలు రాస్తారు, ట్యూన్స్ పెడతారు, ప్రసంగాలు చేస్తారు. మా మామగారికి ఉన్న టాలెంట్ మా భర్త గారి టాలెంట్ బిడ్డలకి, అలాగే మా నాన్నగారు కూడా రచయిత, సింగర్, మా తల్లిగారు మంచి సింగరు. ఇలాగా 2 sides వల్ల వాళ్ళు మంచి సింగర్స్గా
దేవుడి వారికి అలాంటి టాలెంట్స్ అందరు తలాంతులు వచ్చేసేవి. వచ్చేయండి, వచ్చే అలాగా. కానీ పిల్లలందరూ కూడా అంత క్రమశిక్షణలో మీరు పెంచాలంటే అది కూడా చాలా గొప్ప సంగతి. అది దేవుని యొక్క కృప మాత్రమే. అయితే నేను గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థనలు గడిపేదాన్ని. అది అసలు రహస్యం. రహస్యం అది. తర్వాత మొదటి పాపకి 7 భక్తుల చరిత్రలు చదివాను. ఒక 7 భక్తుల జీవిత చరిత్రని. ఫస్ట్ పాప అప్పుడు నాకు పని ఏమి లేదు కాబట్టి, వేరే పిల్లలు లేరు కాబట్టి భర్త ఆఫీస్కి వెళ్ళగాని దినమంతా చదవటంలో ప్రార్థనలు గడిపేదాన్ని. తర్వాత మిగతా బిడ్డలందరికీ కూడా ఎక్కువ సమయం వాక్యం చదవటంలో, పాటలు పాడుకోవటంలో, ప్రార్థనలు గడిపేదాన్ని. కనుక తల్లులకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, గర్భంతో ఉన్నప్పుడు మనం ఎక్కువ సమయం ప్రార్థనలో, వాక్యంలో, ప్రభు పాటల్లో గడిపితే వారికి పుట్టుకతోనే టాలెంట్స్ అన్ని వచ్చేస్తాయి. మోషన్ చూడండి, భక్తుడైన యోహాను గారిని చూడండి. తల్లులు ఎవరైతే గర్భంతో ఉన్నప్పుడు భక్తిలో ఉన్నారో వారు అట్టి భక్తి వారికి గర్భంలో ఉండగానే వస్తుంది. ఈవెన్ మరియమ్మ ఎలిజబెత్ దగ్గర వెళ్ళినప్పుడు కూడా యోహాను గర్భంలో నుంచే గంతులు వేశాడంటే యేసుప్రభుని చూసి. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సిస్టర్ చెప్పే చిట్కాలు ఖచ్చితంగా మీరు పాటించండి. ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత 7 నేనే పాలిచ్చి పెంచాను. పాలిస్తున్నప్పుడు వారి చెవుల్లో హల్లెలూయా స్తోత్రం అని చెప్పేదాన్ని. నాకెవరు నేర్పలేదు, నేను ఏ బుక్ చదవలేదు, కానీ ప్రభువారు నాకు నేర్పారు. వారి చెవులో యేసు ప్రభువే దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అని ఇలా నాకు ఇష్టమైన కొన్ని పాటలు వారి చెవులో పాడుతూ ఉండేదాన్ని. వాళ్ళు ఉయ్యాలు ఊపుతూ కూడా వారి చెవులో ప్రభువుని గురించి చెప్తూ ఉండేదాన్ని. ఇలా నా 7 సామెతల్లో కూడా ఉంది కదా సిస్టర్, బాలుడికి నడవలసిన మార్గం వానికి నేర్పము అని. అంటే దేవుని మాటలు వారి చెవిలో పడితే మంచిది, చాలా గొప్ప సంగతి. ఈ శరీరంలో ప్రతి భాగానికి వెళ్ళిపోతాయి. మనం అట్టర్ చేసినప్పుడు పవర్ఫుల్ వర్డ్స్ మనం అట్టర్ చేసినప్పుడు బాడీ అంతటికి కూడా ఆ స్పిరిచువాలిటీ అనేది వెళ్ళిపోతుందని ఒక థాట్ దేవుడు నాకు ఇవ్వటం. అలా 7 కూడా పాలిచ్చేటప్పుడు, ఉయ్యాలు పెట్టేటప్పుడు ప్రభు పాటలు పాడుతూ చెవులో కూడా హల్లెలూయా స్తోత్రం అని చెప్తూ వాళ్ళని నిద్రపుచ్చేదాన్ని. ఎందుకంటే వాక్కు గొప్ప శక్తి ఉంది వాక్కులో. అలా దేవుడు ఆ బిడ్డల్ని పెంచడానికి కృప చూపించారు. అంటే మహిళల యొక్క సాధికారత గురించి మీరేమైనా అంటే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే ఏదైనా పుస్తకాలు రాయడం లేకపోతే ఆర్టికల్స్ అట్లాంటివి? నేను దాదాపు ఒక 10 మ్యాగజైన్స్కి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకున్న బైబిల్ ఉమెన్ వారి రోల్స్, కొన్ని బుక్స్లో బైబిల్లో 66 పుస్తకాల్లో కొంతమంది ఉమెన్ నేమే లేదు, కొంతమంది ఉమెన్స్ నేమ్స్, కానీ వాళ్ళు మంచి సేవ చేశారు కూడా, అద్భుతమైన సేవ. కానీ వారి నేమ్స్ లేవు. కానీ అవి కూడా త్రొవ్వి వెతికి తీసి ఇప్పుడు తేబేసు స్త్రీ అని ఇచ్చారు, కానీ ఆ స్త్రీ పేరు లేదు, ఆ ఊరి పేరు మాత్రం ఉంది. ఆ స్త్రీ ఎంతటి సాహసకార్యాన్ని చేసింది. ఇలా ఆది కాండం ఆది తల్లి అయిన అవ్వమ్మను మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న పెండ్లి కుమార్తె వరకు ఒక్కొక్క స్త్రీని దాదాపు ఒక డిఫరెంట్ మ్యాగజైన్స్లో, దాదాపు ఒక 10 మ్యాగజైన్స్లో నేను ఆర్టికల్స్ రాయటం జరిగింది. మేము కూడా మేఘవాణి అనే ఒక మ్యాగజైన్ రన్ చేయటం చేశారు. కానీ ఇది ఆది కాండం నుంచి మీరు ప్రకటన గ్రంథం వరకు అంటే ఉన్న స్త్రీల గురించి రాశారు కనుక వీటన్నిటికి కలిపి ఒక బుక్ ను రాయాలని లాగా మీరు కంపైల్ చేసినా కానీ ఐ థింక్ ఇట్ బి లైక్ ఒక బుక్ ఫామ్ అయిపోతుంది, గైడ్ లాగా అయిపోతుంది స్త్రీలకు. అవును, నేను అది చేయాలని ఆలోచనలో ఉన్నాను. దేవుని చిత్తమైతే 2010 నేను తప్పకుండా ఆంధ్ర క్రైస్తవ వనితలకు అందించాలని ఆశపడుతున్నాను. వినుచున్న మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. సిస్టర్ రాధా గారు నాకు ఇచ్చిన మంచి సలహాను బట్టి వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క జీవితంలో ఏమైనా ఒక ప్రత్యేకమైన సంఘటనలు కానీ ఏమైనా జరిగాయా సిస్టర్? నా జీవితం ప్రతిదినం ఒక అద్భుతమే. అంటే కొన్ని ప్రత్యేకమైనవి. 2 సార్లు భయంకరమైన మేజర్ కార్ యాక్సిడెంట్స్ గురయ్యాను. నేను, నా భర్త, నా 3 పిల్లలు 3 పల్టీలు కొట్టి మా కారు, అంబాసిడర్ కారు ఫ్రంట్ డోర్ ఎవరో విప్పి పెట్టినట్లుగా ఆ గ్లాసు పొలంలో పడిపోవటం, బ్యాటరీ కూడా ఎవరు తీసి పెట్టినట్టుగా పొలంలో పడిపోవటం, స్టీరింగ్ నడుపుతున్న నా భర్త డోర్ ఆటోమేటిక్గా తెరుచుకోవటం, ఆయన క్రింద పడిపోవటం, నా 3 ఏళ్ల పాప ఆయన మీద పడిపోవటం, నా ఒడిలో 3 నెలల బేబీ. మేము ఈ అటు ఇటు కారు కొట్టుకున్నప్పుడు
ఈ ఈ మోచేతులు, ఈ ఎముకలన్నీ కూడా, ఈ స్కిన్ అంతా కూడా లేచిపోయినాయి. కానీ 34వ కీర్తన 7వ వచనం, అలాగే 34వ కీర్తన 20వ వచనంలో మీ ఎముకలలో ఒక ఎముక కూడా విరగదు, ఆయన తన దూతలను పంపి మిమ్మల్ని ఎత్తి పట్టుకున్న అన్న వాగ్దానం నిజంగా అక్షరాల మా జీవితంలో నెరవేరింది. ఎంత అద్భుతమైన విషయం ఇది. తర్వాత మేము లేచి చూసుకున్న ఎవరికి ఏం కాలేదు. మా వారు ఆర్టీఓ గనక చెక్ పోస్ట్ లో తెలిసిపోయింది. వెంటనే గవర్నమెంట్ జీబ్ వచ్చింది, మమ్మల్ని తీసుకుని వెళ్ళింది. కానీ బేబీని మర్చిపోయాం. అంబాసిడర్ కారు మొత్తం పప్పు అయిపోయింది. మేము ఆరాధనలో ఉన్నాం, తన బిల్డింగ్ నుంచి కింద పడింది. కిందన్నీ బండలే. నాకు ఆ సీన్ చూడగానే చనిపోయారు అని అర్థమైపోయింది. నాలో నుండి ఆత్మ అలా స్కైలోకి వెళ్ళిపోతా ఉంది. నేను చూస్తున్నాను. పాడొద్దు, నీ పిల్లలతో కూడా మాట్లాడొద్దు. నువ్వు అలా ఎదిరిస్తే నాకు మంట. నీ భర్తను తీసుకుంటా, ఇదిగో నీ కొడుకుని తీసుకుంటాను. 3 years సాతాను మమ్మల్ని ఒక జల్లెడలో వేసి జల్లించింది. మీ యొక్క జీవితంలో ఏమైనా ఒక ప్రత్యేకమైన సంఘటనలు కానీ ఏమైనా జరిగాయా సిస్టర్? నా జీవితం ప్రతిదినం ఒక అద్భుతమే. 2 సార్లు భయంకరమైన మేజర్ కార్ యాక్సిడెంట్స్ గురయ్యాను. 3 పల్టీలు కొట్టి మా కారు, అంబాసిడర్ కారు ఫ్రంట్ డోర్ ఎవరో విప్పి పెట్టినట్లుగా ఆ గ్లాసు పొలంలో పడిపోవటం, బ్యాటరీ కూడా ఎవరో తీసి పెట్టినట్టుగా పొలంలో పడిపోవటం, స్టీరింగ్ నడుపుతున్న నా భర్త డోర్ ఆటోమేటిక్గా తెరుచుకోవటం, ఆయన క్రింద పడిపోవటం, నా 3 ఏళ్ల పాప ఆయన మీద పడిపోవటం, నా ఒడిలో 3 నెలల బేబీ. మేము ఈ అటు ఇటు కారు కొట్టుకున్నప్పుడు ఈ ఈ మోచేతులు, ఈ ఎముకలన్నీ కూడా, ఈ స్కిన్ అంతా కూడా లేచిపోయింది. కానీ 34వ కీర్తన 7వ వచనం, అలాగే 34వ కీర్తన 20వ వచనంలో మీ ఎముకలలో ఒక ఎముక కూడా విరగదు, ఆయన తన దూతలను పంపి మిమ్మల్ని ఎత్తి పట్టుకున్న అన్న వాగ్దానం నిజంగా అక్షరాల మా జీవితంలో నెరవేరింది. వెంటనే గవర్నమెంట్ జీబ్ వచ్చింది, మమ్మల్ని తీసుకుని వెళ్ళింది. కానీ బేబీని మర్చిపోయాం. అది ఈవినింగ్ 8 o'clock. కారు 2 సీట్ల మధ్య ఎక్కడో అడుగున పడి ఉంది ఆ చిన్న బేబీ. మా టెన్షన్స్ లో ఎవరికేం దెబ్బల దగ్గర చూసుకుంటూ వాళ్ళు వచ్చి తొందర చేయగానే జీప్ ఎక్కేసాం. ఈ బేబీ సంగతి మర్చిపోయి కొంత దూరం వెళ్ళిపోయాం. అప్పుడు గుర్తొచ్చింది ఏది బేబీ అని. వెంటనే మా అక్కడున్న కానిస్టేబుల్స్, మీరు దిగొద్దమ్మా, మేము వెళ్ళి చూసి తీసుకుని వస్తామని టార్చ్ చేసి చూస్తే ఎక్కడో అంబాసిడర్ కారు మొత్తం పప్పు అయిపోయింది. దాన్ని పొలంలో కొన్ని నెలలు పడింది. ఎవ్వరు కూడా 7,000 కూడా కొంటాం తీస్తామన్నా కూడా తీసుకోలేదు. అంత పప్పు అయిన ఆ కారులో 2 సీట్లు అతుక్కుపోయిన అడుగులో ఈ బేబీ ఉంది. కానీ ఎంట్రుక వాసి దెబ్బ కూడా ఆ బేబీకి తగలేదు. ఇది చాలా అద్భుతం.
అంటే ఆ అమ్మాయిని దేవుడు టోటల్ గా ఎన్నుకున్నాడు. అంతేనండి. ఆమె నా 3వ కుమార్తె. ఆమె పేరు మేరీ లిల్లీ. అదే బిడ్డ మేము సేవ స్టార్ట్ చేసినప్పుడు బిల్డింగ్ నుంచి కింద పడింది. మేము ఆరాధనలో ఉన్నాం, తను బిల్డింగ్ నుంచి కింద పడింది. కిందన్నీ బండలే, తను పడిన స్థలం తల దగ్గర మాత్రం కొంచెం నేల ఉంది. బిల్డింగ్ నుంచి కింద పడ్డ ఆ బిడ్డ ఎముకల్లోకి ఎముకెరగలేదు. అందరు అరుస్తా ఉన్నారు. నేను తల్లిగా ఆ సీన్ చూడలేనని నా భర్తతో చెప్పాను, నేను చూడలేను, మీరు వెళ్ళి తీసుకురండి ఆ బేబీని అని చెప్పాను. నేను ఆరాధనలోనే ఉన్నాను. నా భర్త ఇలా చేతుల మీద వేసుకుని పైకి తెచ్చారు. ఆరాధనలో పడుకోబెట్టాం. తను ముట్టుకోలేదు. ఆరాధన అయ్యే వరకు తను టచ్ చేయలేదు. ప్రభు నీ ఇష్టం, నీ బిడ్డ, నువ్వేం చేస్తావు. ఇక్కడ ఆ బిడ్డ చనిపోతే ఈ సేవ జరగదు. అప్పుడు మేము సేవ స్టార్ట్ చేసిన దినాలవి. ఇది జరిగితే ఇక్కడికి సేవ లేదు, విశ్వాసం బలహీనం. అయిపోద్ది. చుట్టుప్రక్కల వారికి ఇదొక నిందాస్పదంగా ఉంటుంది. కనుక నువ్వేం చేస్తావు, నీ ఇష్టం. నిజంగా నువ్వు మమ్మల్ని పిలిచి ఉంటే ఆ బిడ్డ ఎముకలలోకి ఎముక ఎరగకూడదు, మరణం కాకూడదు అని మనసులో అనుకుని ఆరాధన అంతా ముగించుకున్నాక అప్పుడు బేబీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు ఒక ఇనుప సుత్తి లాంటిది పట్టుకుని అన్ని ఎముకలు కొట్టి ఎక్కడ ఈ బేబీకి ఇరగలేదు, ఏమీ జరగలేదు. ఇది ఏంటి అసలు, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదో మిమ్మల్ని నడిపిస్తా ఉంది. ముందు కార్ యాక్సిడెంట్ కూడా ఆ డాక్టర్ గారికి తెలుసు. అందుకని ఆయన మా ఫ్యామిలీ డాక్టర్, ఆయన అన్నారనమాట, బేబీకి ఏం కాలేదు, క్వైట్ నార్మల్ అని చెప్పారు. సాతాను మిమ్మల్ని సేవను ఆపు చేయలేదు.